హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం వెహికల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక సెకండ్ హ్యాండ్ హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను. ఈ బైక్ యొక్క ఓనర్ నెంబర్ మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు ఫుల్గా అయితే చూడండి. మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ని మా ఆర్ఎం వెహికల్స్ యూట్యూబ్ ఛానల్లో అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కింద కనిపిస్తున్న మా ఈ ఆర్ఎం వెహికల్స్ యొక్క వాట్సాప్ నెంబర్కు మీ వెహికల్స్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ పంపండి. ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ వాహనం యూట్యూబ్ ఛానల్ అయితే ప్రకటిస్తాము. గైస్, మనం ఈ బైక్ యొక్క టాపిక్లోకి వస్తే ఇది వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్. ఇది బైక్ అయితే మంచి కండిషన్లో ఉంది. ఎలాంటి ఫైనాన్స్ కానీ చలాన్స్ కానీ లేవు, అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పేసి కూడా ఓనర్ అయితే మనకి చెప్పడం జరిగింది. మీరు ఈ బైక్ని కొనాలనుకుంటే ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా ఓనర్ టు కస్టమర్ సర్వీస్లో అయితే కొనవచ్చు. మీరు ఈ బైక్ని కొనాలనుకుంటే నేను ఓనర్ నెంబర్ టైటిల్లో కానీ డిస్ప్లేలో కానీ ఇస్తాను. నేరుగా ఓనర్కి కాల్ చేస్తే ఓనర్ మీకు ఈ బైక్ యొక్క పూర్తి వివరాలు అయితే చెప్తాడు. ఈ బైక్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆంధ్ర అని చెప్పేసి కూడా ఓనర్ చెప్పడం జరిగింది. గైస్, ఈ బైక్ వచ్చేసి 13,000 కిలోమీటర్లు తిరిగిందని చెప్పేసి కూడా ఓనర్ అయితే మనకు చెప్పడం జరిగింది. ఈ బైక్ యొక్క కొని కూడా ఒక 1 year 6 months అవుతుందని చెప్పేసి కూడా ఓనర్ అయితే మనకు చెప్పాడు. 1 year 6 months బైక్ ఇది. మీరు కొనాలనుకుంటే ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓనర్ నెంబర్ నేను టైటిల్లో కానీ డిస్ప్లేలో కానీ ఇస్తాను. నేరుగా ఓనర్కి కాల్ చేస్తే ఓనర్ ఈ బైక్ యొక్క ప్రైస్ మరియు అడ్రస్ అయితే చెప్తాడు. గైస్, ఓనర్ ప్రైస్ మరియు అడ్రస్ అయితే ఏం చెప్పలేదు. మీకు ఈ బైక్ నచ్చినట్టయితే వెంటనే మా ఆర్ఎం వెహికల్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి. సో మేము పెట్టే ప్రతి ఒక్క కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్లో వస్తాయి. ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటుంది. ఓనర్కి అయితే కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ చేయొద్దు, మరియు ఎలాంటి ఆన్లైన్ పేమెంట్స్ కూడా వేయొద్దు. నేరుగా బైక్ ఉన్న లైవ్ లొకేషన్కి వెళ్ళి కొనండి. ఈ బైక్ కనుక సేల్ అయినట్టయితే నేను ఓనర్ నెంబర్ టైటిల్లో నుంచి మరియు డిస్క్రిప్షన్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.